వరంగల్ మహానగరంలోని కిలా వరంగల్ గ్రౌండ్లో నేడు కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం పద్మశాలీల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు శ్రీ ఈగ మల్లేశం గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కులాల మీద రాజకీయాలు నడుస్తున్నటువంటి తీరు చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పద్మశాలీలకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అందించడం లేదు. ఈ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అనే పేరు మీద సర్వే జరుపుతున్నందున మీరంతా సమగ్ర సర్వేకు సహకరించి మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల పేర్లు నమోదు చేస్తూ తప్పనిసరిగా అన్ని విధాలుగా రాయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు అడప రవీందర్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంటాల రాజు, అర్బన్ అధ్యక్షులు కుస్మత్ సతీష్, జిల్లా యూత్ అధ్యక్షులు బేతి అశోక్ బాగ్బు, జిల్లా నాయకులు రామబాబురావు, మార్గం ఎల్లయ్య, డిఎన్ మూర్తి, చిప్ప వెంకటేశ్వర్లు, పాస్కంటి రమేష్, పోతన వెంకటేశ్వర్లు, తుమ్మ రమేష్, సురేందర్, సూర్యనారాయణ, రాజు మరియు వివిధ హోదాల్లో ఉన్న పద్మశాలీలు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మరి మేము ఉన్నటువంటి జనాభా పెద్ద మొత్తంలో దాదాపుగా 11.5% ఉన్నాం. కానీ ఆ 11.5% అనేది నిరూపణ చేయడానికి మన జరిగినటువంటి సమగ్ర సర్వే, దానికి కూడా ఇవాళ ఇంకా టైం ఉన్నది, ఇంకా కొద్ది రోజులు ఉన్నది. పద్మశాలి కులం అని చెప్పి ఆ బ్రాకెట్లో రాయమని చెప్పి మేము ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం. ముఖ్యంగా మీడియా ద్వారా ఇవాళ ప్రభుత్వాలకు కానీ తెలియపరిచేది ఏంటంటే, రాష్ట్రాల్లో ఉన్న కులాలు ఏ రాష్ట్రాలలో ఆ రాష్ట్రాలకే పరిమితం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పద్మశాలి కులం అనే జనాభా పద్మశాలి కులం అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్నది. ఏకైక కులం ఒక పద్మశాలి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక కులం ఒక పద్మశాలి. కానీ ఇవాళ మరి పద్మశాలి కులస్తులకు మరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద సంక్షేమ కార్యక్రమాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కానీ అనేకమైనటువంటి ఇవాళ టెక్స్టైల్ రంగం చాలా నిర్వీర్యమైంది. కేంద్ర ప్రభుత్వం GST పేరు మీద ఇవాళ మరి ఆ GST పేరు మీద కొనుగోలు మీద మేము GST 50 లక్షల వరకు ఇస్తాం తప్ప 50 లక్షల దాటిన మేము GST మరి కంపేర్ చేసి GST ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక దారుణం. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ జనాభా ప్రాతిపదికనన్నా కూడా మేము ముందే ఉంటాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా కూడా పద్మశాలికులు అందులోనే ముందుంటాం. మరి కార్మికులలో కూడా ముందే ఉంటాం. కాబట్టి ఇవాళ మేము అట్టడుగున ఉండిపోతూ ఉన్నాం. మరి స్వాతంత్రోద్యమంలో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టే దాంట్లో స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిచినటువంటి కులం మా పద్మశాలి. మరి ఇవాళ కొన్ని కులాలు అప్పుడు పేర్లే తెలియదు, అసలు ఏ కులం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండే. మేము గర్వంగా పద్మశాలి కులం అని మేము చెప్పుకుంటాం. అప్పుడు ముందున్న మా కులం ఇప్పుడు ఇలా వెనుకబాటుగా మేము పరిగణిస్తాము. కాబట్టి మేము కూడా ఏ ఉత్సవాలు అన్ని జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో సమీకరించి మరి ఒకసారి హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి మరి ఈ ప్రభుత్వానికి మరి కాంగ్రెస్ దేశంలో కూడా మరి ఢిల్లీ లెవెల్లో కూడా అన్ని రాష్ట్రాలు ఉద్యమాలు చేపట్టామని చెప్పి దాన్ని సమగ్రంగా ఇవాళ హైదరాబాద్లో మీటింగ్ చేసుకునే ఈ పని మీదనే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీటింగ్ కండక్ట్ చేసి మేము సాధించుకున్నామనే సంకల్పంతో ముందుకు